హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో కూరకారం తయారు చేశానండి. మిరపకాయలు తెచ్చుకుని వేయించుకుని పౌడర్ చేసుకునే టైం లేకపోతే ఇలా ఇన్స్టెంట్గా మనకి బజార్లో దొరికే కారంతో మనం కూరకారం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఉండే చోట అయితే మనకి కూరకారానికి కావాల్సిన మిరపకాయలు కానీ ఏమీ దొరకట్లేదండి. కారం కూడా పచ్చగా ఉంటుందన్నమాట, అంత ఎర్రగా ఉండదు, ఘాటు ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటితోటి మనం కూరకారం తయారు చేసుకోలేము. అందుకని ఇలా దూరంగా ఉండే వాళ్ళకి కొన్ని ఏరియాల్లో కొన్ని దొరుకుతాయి కదా, వాటితోటే కూరకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల మెంతులు వేసుకున్నానండి నేను. ఇవి కొంచెం వేగాలన్నమాట. నేను ఒక 300 గ్రాముల కారానికి అయితే చూపిస్తున్నాను క్వాంటిటీ ఎంత పడుతుందో. మెంతులు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక 5-6 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ ధనియాల పొడి బాగుంటుంది కదా కూరల్లోకి. ఇంచుమించుగా ఒక 50 గ్రాములు ఉంటాయండి ధనియాలు. ఇలాగే ఈ స్పూన్ తోటి, కొంచెం పెద్ద స్పూనే, మరీ చిన్నది కాదు, ఆ స్పూన్ తోటి ఒక 6 స్పూన్లు ధనియాలు వేసాను. ఇవి కూడా కొంచెం వేడెక్కాలి. లైట్గా వేడెక్కితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు. అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసాను. ఎందుకంటే ముందే జీలకర్ర వేసేసామంటే కొంచెం గమ్ముని వేగిపోతుంది అనమాట, అంత టేస్ట్ బాగోదు బాగా వేగిపోతే. ఇలా జీలకర్ర కూడా వేసేసి జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసేసి కట్టేసాను అనమాట. స్టవ్ అయితే బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఆ వేడికి జీలకర్ర కూడా కొంచెం క్రిస్పీగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇలా పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు తెలిసిపోతుందండి మనకి, అలా వేగితే సరిపోతుంది అనమాట. నేనైతే సంవత్సరానికి సరిపడా అలా కూరకారం చేయనండి, 2-3 నెలలకి సరిపడా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నాకు ఇలా తీకాలాలు దొరికింది, ఎవరెస్ట్ కంపెనీ ఉంటుంది కదా, ఈ పౌడర్ ఒకటే దొరికిందండి ఇక్కడ కారం. ఈ కారంతో నేను ఇప్పుడు కూరకారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా దొరకకపోతే ఇంకా ఆన్లైన్లో తెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం కుదరదు కదండి, అటువంటిప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులును. కూరకారం ఇంకా టేస్ట్గా రావడానికి నేనైతే ఇందులోకి 1.5 స్పూన్ వరకు కసూరి మేతి వేసానండి. మెంతాకులు ఉంటాయి కదా, ఎండిపోయిన మెంతాకులు, చాలా స్మెల్ వస్తుందండి కూర వండేటప్పుడు. మనం ఆల్రెడీ మెంతులు వేసాం కదా అనుకోవచ్చు, కానీ ఇదైతే చేదది ఉండదు, స్మెల్ చాలా బాగుంటుందండి కూరకి, ఇంకా మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఒకసారి మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి మిగిలిన వేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి, పొట్టు అంటే బాగా తీయక్కర్లేదు అనమాట, కొంచెం లైట్గా తీసి వేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది వెల్లుల్లిపాయ కూడా ఇలాగా ఇందులో మిక్సీ పట్టేసారనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ తోటి నేను వేస్తున్నాను కదా, అలాంటి స్పూన్ తోటి 2 స్పూన్ల పసుపు వేసాను. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసానండి. మిగిలింది మనం కూరలో వేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము. ఇది ఒక 200 గ్రాముల డబ్బా అనమాట, 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ డబ్బా అనమాట. కొలతకైతే 200 గ్రాములు ఉందండి. ఇది వేసేసాను. అలాగే ఇందులోకి ఇంకా కలరు మంచి టేస్ట్ రావడానికి నేను, మనకి పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, 3 మ్యాంగోస్ కారం, ఆ కారం అయితే ఇంచుమించుగా ఒక 100 గ్రాములు వేసాను. దీనివల్ల ఏంటంటే కలర్ కూడా చాలా బాగుంటుంది, మనం కూర అది వండుకున్నప్పుడు. ఎక్కువ ఘాటు కూడా ఉండదు అనమాట. తీకాలాలు అయితే ఘాటుగానే ఉంటుంది, ఇదైతే ఘాటు ఎక్కువ ఉండదు. ఇలా మొత్తం కలిపి 300 గ్రాములు అయినట్టు అనమాట అండి. మెత్తగా మిక్సీ చేసేసాను అనమాట. చూసారండి, 1 డబ్బాడు కారం 2 డబ్బాలు అయిందనమాట. మొత్తం ఇంచుమించుగా ఇది ఒక 1/2 కేజీ వరకు అయినట్టేనండి. ధనియాలు అవన్నీ వేసాం కదా. ఇలాగా ఒక 1/2 కేజీ కారానికి అయితే ప్రిపేర్ చేశాను. మనం నిత్యం రోజు చేసుకునే కూరల్లోకి అయితే ఇంచుమించుగా 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది కారం. మరి ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ పడుతుంది, చాలా రోజులు వస్తుంది అనమాట అండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెద్ద స్టోర్ చేసుకోక్కర్లేదు, ఇందులో బయట బాటిల్లో పోసేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు ఒక 2-3 నెలలు అయితే ఫ్లేవర్ కూడా పోదనమాట అండి, బాగుంటుంది. తప్పకుండా ఇలా మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం మిరపకాయలు తెచ్చుకుని చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇలా రెడీమేడ్గా కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చుతుందనే చెప్పి నేను ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే కారం ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా వేసుకుంటే చాలండి, గుమగుమలాడుతూ మనకి మంచి మంచి కూరలు అయితే రెడీ అయిపోతాయి. ముఖ్యంగా ఫ్రైలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి కూరలు, ఫ్రైలు, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి.
ఒకసారి అన్నీ కూడా చూడండి. ఇందులోకి ఇంకా మసాలాలు కావాలంటే మనం గరం మసాలా విడిగా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.